గత వైకాపా పాలనలో దళితులు అణచివేతకు గురయ్యారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చిత్రహింసలకు గురి చేశారని, ఇందుకు డాక్టర్ సుధాకర్ మరణమే నిదర్శనమని ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా గురువారం జగన్నాథపురం అన్నమగాటి సెంటర్ నందు నగర ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు డాక్టర్ సుధాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన N95 మాస్కులు, రక్షణ పరికరాలు లేవని గత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అనస్థీషియా డాక్టర్ సుధాకర్ 2021 మే 21వ తేదీన గుండెపోటుతో మరణించారని, గత వైసీపీ పాలకులు చిత్రహింసలకు గురి చేశారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి కొట్టి తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడంతో సుధాకర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారని, వైసీపీ నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ కి నేడు నివాళులు అర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఎస్సీసీల అధ్యక్షులు అంబటి సత్యనారాయణ, కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, పలివెల రవి, అనంత్ కుమార్, సీకోటి అప్పలకొండ, పెదపూడి కుమార్, పిల్లి శివకుమార్, బంగారు సత్యనారాయణ, పోలిపల్లి జగన్, ఏడిద శ్రీను, బత్తిన ఉమా, బొడ్డుపల్లి నాని, మూడే రాజబాబు, మూత్తండ నాగేశ్వరరావు, నాగేంద్ర కుమార్, కంది కృప, పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, గడ్డం పూర్ణచంద్రశేఖర్, సంగాని నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా చనిపోతుంటే ఆ వీధంతా బంద్ చేసేవారండి, వెళ్ళనిచ్చేవారు కాదు. మా కాకినాడలో ఎక్కడైనా సరే బారికేడ్స్ కట్టేసేవారు, ఎవరు వెళ్ళకూడదమ్మా వీధులు అనేవారు ఎవరైనా చనిపోతే, ఎందుకంటే ఆ వ్యాధి మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి. అలా ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి సమయంలో వైద్యులు వైద్య సేవలు అందించారు. అందులో కూడా డాక్టర్ సుధాకర్ ఏమడిగారండి, మేము వైద్య సేవలు అందిస్తున్నాం, అందరికి కూడా ఇక్కడ మాస్కులు ఇమ్మని అడిగారండి. తప్పే ఉందండి మాస్కులు అడిగితే? ప్రభుత్వాన్ని మాస్కులు ఇమ్మని అడిగితే తప్పండి. అడిగారండి, మీరు ఇవ్వలేదండి. ఆయన అడిగారని చెప్పి ఏం చేశారండి మీరు? 2 చేతులు వెనక్కి కట్టేసి, కాళ్ళు కట్టేసి, నడి రోడ్డు మీద మీరు చొక్కా ఉప్పేసి మాటలు అలా మాట్లాడతారు. పిచ్చోడి కింద చేశారు మీరు. పిచ్చోడు కాదు ఆయన. చెప్పాలంటే నీ ప్రభుత్వాన్ని మేలు కోల్పోయాడు ఆయన. మేలు చేయడం కోసం చెప్పాడు ఆ మాట. మాస్కులు అడిగితే మాస్కులు ఇచ్చుంటే చాలా మంది ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేసిన సుధాకర్ని మీరు పిచ్చోడు అని చెప్పారు. అసలు మీరు పిచ్చోడు, మీ పిచ్చి ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజున మీరు పిచ్చి ప్రభుత్వం చెప్పాలంటే. ప్రజలు అన్నారు కదా, పిచ్చోడి చేతిలో రాయి పెట్టేసినట్టు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పెద్దలందరూ అనేవారండి బయటికి వెళ్తే. నిజమే ఆ మాట, చాలా మంది అనేవారు. అది కూడా ప్రజావేదిక కూల్చినప్పుడు అండి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడేవారండి, ఏంటిది ప్రభుత్వం బిల్డింగ్ కొట్టేస్తున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు కాదే, ప్రభుత్వం ప్రజల డబ్బులతో కట్టాం, ఇదేంటి కూల్చేస్తున్నాడు బాబు, చాలా అన్యాయం ఇదేని వైసీపీ వాళ్ళు ఎక్కడైనా కనిపించి మాట్లాడేవారండి. మా ఓడు పిచ్చోడు అనుకుంటాను బాబు, ఇలా కొట్టేస్తున్నాడు ఏంటండి బాబు అనేవారండి. నిజంగా పిచ్చోడు, పిచ్చి శాస్త్రం చేశారు మీరు. వాళ్ళు చెప్తా ఉన్నారు వెళ్తా ఉంటే, ఆనాడు కానీ ప్రతిపక్షం మమ్మల్ని కాపాడపోతే మా పిల్లలు కూడా చంపేసినండి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేసి. అలాంటి పాము తన పిల్లల్ని తినేసినట్టుగా చేస్తే కాకినాడ సిటీకి నారా చంద్రబాబు నాయుడు ఏ పిలిపించినా సరే ప్రతిపక్షం ఉండి కాకినాడ సిటీ శాసనసభ్యులు అప్పుడు కొండబాబు గారు మా పక్షాన్ని ఉంటూ ఎస్సీ బీసీలకు అందరికీ కూడా ఒక్కో విషయం చెప్పాలండి. ఈ కాకినాడ ఉమ్మడి జిల్లాలో ఒక ఎస్సీ మంత్రి ఉండేవారు, బీసీ మంత్రి ఉండేవారు. కానీ ఇప్పుడు ఇడిపోయిన తర్వాత కూడా మాకు ఒక ఎస్సీ బీసీ ఒక మంత్రి ఉన్నారంటే మాకు ఈ కాకినాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒక కొండబాబు గారు అని చెప్పాలా. తుని దగ్గర నుంచి ఈ కాకినాడ దాకా కూడా ఎస్సీలకు ఏ పరిస్థితులు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము రావడానికి ఆయనే. ఎందుకంటే ఎంతో మంది ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, మమ్మల్ని ఎవరికి చేయమంటే వాళ్ళకి చేసాం. మరి మాకు అండగా తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఎస్సీలకు అండగా ఉండి ఆ మరణించే వారి కుటుంబాలను ఆదుకుంటుందో, ఆర్థికంగా బలహీన మమ్మల్ని, రాజకీయంగా బలహీన మమ్మల్ని బాగు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే, మీరు దళితులకు మాట ఇచ్చి మమ్మల్ని భక్షించారు. ఈ రోజు ఒక డాక్టర్ అంటే జనాల్ని రక్షించే విధిలోని విధానంలో ఉంటారైనా, అలాంటి జనాలను రక్షించి ప్రాణాలు కాపాడే డాక్టర్కే రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మన 2024లో మనం ఎలా బుద్ధి చెప్పామో రానున్న రోజుల్లో నిజంగా మనం అందరం కలిపి దళితులు, మీరందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకోండి. మనందరం కలిసి దళితులం అయి ఉండి మన కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోకపోతే ఇలాగే ప్రతి ఏరియాలోని ప్రతి ఓడల్లో కూడా శవాలు ఎగడం ఖాయం. కాబట్టి మనందరం కూడా దళితులకి ఒకటే మాట చెప్తున్నాను, మన కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే మనకు బతుకుంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండబాబు గారికి, మా దళిత సంఘానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైనా చేసేది ఏమైనా ఉంటే దళితులకి నమ్మకం కలగాలంటే, ఏవైతే దళితులపై దాడి జరిగాయో ఆ దాడులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వెంటనే
సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి ఎవరు తోట తిరుమతులు ఉన్నాడు. ఆ తోట తిరుమతులు అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల శిరోమండలం చేసి మరి ఇప్పుడు అధికారులు ఉన్నాం కదా మనం ఏం చేస్తున్నాం? ఆయన వెంటనే మీరు దృష్టి సారించి తన పైన, అదేవిధంగా అనంతభవన్ మొన్న కేసు ఏదైతే బెయిల్ ఉందో అది క్యాన్సిల్ ఓపడించాం. సుధాకర్ గారి మీద, అనురాధ గారి మీద, చీరాల కిరణ్ మీద ఎలిమెంట్ పెట్టుకోవాలి, చీరాల కిరణ్, అదేవిధంగా ఎంతో మంది మీద దాడులు జరిగాయి. వాళ్ళందరి మీద కూడా త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి యాక్షన్ తీసుకుంటే 2029లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎస్సీలందరూ కూడా నమ్మి మళ్ళీ గెలిపిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని కలగజేసిన కాకినాడ టౌన్ ఎస్ఎస్ఎల్ అధికారులకు, అదేవిధంగా కొండబాబు గారికి నమస్కారం తెలియజేస్తున్నాను.